భారత్లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. ప్రస్తుతం దేశంలో 4170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కరోనాతో 3 మృతి చెందారు. తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 55 నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో కొత్త వేరియంట్ కేసులు వచ్చాయి. భారత్లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. ప్రస్తుతం దేశంలో 4170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కరోనాతో 3 మృతి చెందారు. తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 55 నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో కొత్త వేరియంట్ కేసులు వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి. కోవిడ్ కేసులు వేరియంట్ విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో 55 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, భారత్ తో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరగడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్ లో కరోనా మళ్ళీ విధిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా దేశంలో ఇప్పటి వరకు అయితే 4050 వరకు కూడా యాక్టివ్ కేసులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే అత్యధిక కేసులు కేరళలో నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలియజేయడం జరిగింది. కేరళలో అత్యధికంగా 3128 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రజెంట్. వీరిలో 34 మంది తాజాగా JN1 వేరియంట్ కు సోకగా 3 ఇప్పటికీ కూడా మరణించడం జరిగింది. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభిస్తుంది. 24 గంటల్లో తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు కూడా నమోదవగా ఏపీలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 2 రోజుల్లో తెలంగాణలో ఇటు సంగారెడ్డి జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా హాస్పిటల్లో కరోనా కోసం స్పెషల్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురి కరోనా వైరస్ సోకడంతో హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. ఇలా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్యులు చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఫేస్ మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. మొత్తం వరకు అయితే ఇప్పటివరకు దేశంలో 4170 కరోనా యాక్టివ్ కేసులు అయితే మనకు నమోదయ్యాయి. కర్ణాటకలో కరోనాతో 3 మృతి చెందారు. తెలంగాణలో ప్రజెంట్ అయితే 55 కరోనా కేసులు మనకు కనిపిస్తున్నాయి. కొత్తగా కరీంనగర్ జిల్లాలో వేరియంట్ కేసు అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గాంధీ హాస్పిటల్ కావచ్చు, నీలఫర్ కావచ్చు, ఇతర ప్రభుత్వ హాస్పిటల్లో అయితే బెడ్లను అయితే సిద్ధం చేస్తున్నారు. ఎవరైనా సీరియస్ ఉంటే వారిని అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఇస్తున్నారు. మన నార్మల్ ఉన్న వారికి అయితే ఇంట్లోనే ఐసోలేట్ ఉండే విధంగా కూడా ఆ టాబ్లెట్స్ అయితే ఇస్తున్నారు. అయితే ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్తున్నప్పటికీ ఇప్పటికే కర్ణాటకలో 3 చనిపోయారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ఇటు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకు ఇటు రోగాలు ఏదైతే వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ ఇప్పటి వరకు అయితే భారతదేశంలో గతంలో కరోనా వచ్చినప్పుడు 4,50,000 మంది కూడా చనిపోవడం జరిగింది. ఎన్నో కుటుంబాలను ఇటు రోడ్డు పైన పడేసిన కరోనా మళ్ళీ వస్తున్న నేపథ్యంలో చాలా మంది భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దేశంలో 4,500 కేసుల వరకు కూడా నమోదవ్వడం జరిగింది. ఇటు తెలంగాణలో కొత్తగా 55 కేసులు కూడా నమోదయ్యాయి. అందుకే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇటు ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రద్దీగా వెళ్లే సమయంలో మాస్క్ తప్పకుండా పాటించాలని కూడా చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి చెప్తున్నారు. సుజాత, కౌండిన్య, JN1 వేరియంట్ ప్రభావం ఎంత మేరకు ఉంది? అదేవిధంగా ఇది సోకినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డాక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ దీని మీద అసలు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే JN1 ఇప్పటికే కరోనా మనకు తెలంగాణ ప్రవేశించిందని కూడా చెప్పుకోవచ్చు. కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇది ఎన్నో రకాలుగా కూడా వేరియంట్ రూపంలో కూడా మనము చూస్తున్నాం. ఈ కొత్తగా కూడా JN1 సబ్ వేరియంట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కరీంనగర్ లో కొత్త కేసు కూడా మనకు నమోదవుతుంది. అయితే రికవరీ రేట్ 98% ఉన్నప్పటికీ కూడా
ఇప్పుడు కేరళలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కొంత చనిపోతున్నారు కాబట్టి ఆ విధమైన వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది? JN.1 వేరియంట్ వల్ల చనిపోతున్నారు, లేకపోతే కరోనా వచ్చి చనిపోతున్నారు, ఈ వేరియంట్ ఉందా లేకపోతే వేరే వేరియంట్ ద్వారా చనిపోతున్న కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కొత్తగా వేరియంట్ రూపాంతరం జరుగుతున్నాయి కాబట్టి రికవరీ రేట్ ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు కరోనా స్టార్టింగ్ అందరూ లైట్ తీసుకున్నప్పటికీ ఎంతో మంది ప్రాణాలతో కోల్పోవడం జరిగింది. పలు కుటుంబాల్లో కూడా కరోనా విషయాలను నింపిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో అలాంటివి ఏమి జరగకుండా ఆల్రెడీ కరోనా వైరస్ పై ప్రజలందరికీ అవగాహన ఉంది కాబట్టి అందరూ కూడా రాకుండా ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని కూడా చెప్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా ఇటు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకైతే ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నార్మల్ గా హెల్తీగా ఉన్న వారికి ఏంటంటే 98% రికవరీ రేట్ ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఎవరైతే వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వారికి వ్యాధి సోకడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.